ఈరోజు 1 మినిట్లో అయిపోయే పెరుగు పచ్చడి. ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అండి పోపులు. ఎండుమిరపకాయలు కొంచెం బాగా వేగితే మంచి స్మెల్ వస్తుంది. పచ్చిమిరపకాయలు, అల్లం తరుగు. పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కరివేపాకు, చిటికెడంతా ఇంగువ. ఇప్పుడు ఉల్లిపాయలు అండి. ఉల్లిపాయలు అయితే అసలు ఎక్కువగా యాగనవసరమే లేదు, కొంచెం మజ్జిగ సరిపోద్ది. ఎందుకంటే మనం తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతుంటే బెల్లేమంటాయి. కొంచెం చిటికెడు పసుపు అండి. నేనైతే కారం వేయట్లేదు, కారం కావాలనుకున్న వాళ్ళు వేసుకోండి. పచ్చిమిరపకాయలు చాలా కారంగా ఉన్నాయి, చాలా ఎండుమిరపకాయలు కూడా వేసాను కాబట్టి నేను కారం వేయట్లేదు. ఇప్పుడు అనమాట చిక్కటి పెరుగు దీంట్లో అలాగే సాల్ట్ కూడా కొంచెం వేసుకోండి. దానికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. రెడీ అయిపోయింది పెరుగు పచ్చడి. ఇప్పుడు ఈ పెరుగు పచ్చడి వేరే గిన్నెలో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసి వడ్డించుకొని తింటే చాలా బాగుంటుంది.